అరే బాండ్రీ బై గీయాలైతే ఇన్స్టాగ్రామ్ లో బగ్ అంటే బగ్ ట్రెండింగ్ ఉండే చీజ్ బాల్స్ చేసి చూపిస్తా. అది కూడా కొంచెం హెల్తీ ఫ్రై చేసుకుని ఎయిర్ ఫ్రైర్ లో చేస్తున్నా అన్నట్టు. ఇక నూనె బీనబి ఏం పని లేదు అన్నట్టు చాలా చాలా ఖతర్నాక్ ఉంటుంది. ఈవినింగ్ టైంలో సాస్ లో ముంచుకొని తినారనుకోరి అబ్బా కడుపు అద్దరిపోతుంది. ఇక ముందుగా ఉడకబెట్టుకుని ఆలుగడ్డని తురిమేసుకొని అలా స్వీట్ కార్న్, ఉల్లిగడ్డలు, క్యాప్సికమ్, పచ్చిమిరపకాయలు, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, అట్లనే సాల్ట్, ఉప్పు టేస్ట్ తగ్గట్టు అంటాం కదా అది. మళ్ళీ తర్వాత కార్న్ ఫ్లోర్ ఏమో బైండింగ్ వేసేసుకొని మంచి కలుపుకొని అరసలు ఒత్తుకుంటారు చూడండి, అట్లా ఒత్తుకోవాలన్నట్టు. దీంట్లో మధ్యలో మనం ఏం చూసుకుంటాం, మొత్తం అంతా చీజ్ ముక్క పెట్టుకోవాలి. పిజ్జా చీజ్ అయితే మంచిగా ఉంటుంది, ఏ చీజ్ అయినా పెట్టుకోవచ్చు. ఇక తర్వాత మనం దీన్ని ముంచడానికి 2 నిమిషాలు అంత కార్న్ ఫ్లోర్ మొత్తం అని నీళ్ళు కలిపేసి అందులో ఒకసారి ముంచి బ్రెడ్ క్రమ్స్ మీద వేయాలన్నట్టు. ఇది ఆప్షనల్, బ్రెడ్ క్రమ్స్ వేసుకునేది కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ అది వేసినాం అనుకోరి మంచిగా ఇట్లా పైనుంచి క్రిస్పీ క్రిస్పీ చాలా మంచిగా ఉంటుంది. ఈ ఎయిర్ ఫ్రై ఒకసారి ప్రీ హీట్ చేసేసి మంచిగా ఒకసారి నూనె రాసేసుకొని బాల్స్ అందులో పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటా. కావాలంటే మీరు ఏ ఆయిల్ స్ప్రే చేసుకోవచ్చు. నేనైతే ఖాళీ ఒకసారి ఇట్లా దానికి రాసిన అంతే, దీనికి మీరు ఏం స్ప్రే చేయలేదు. మీకు కావాలంటే స్ప్రే చేసుకోవచ్చు అన్నట్టు. మంచిగా అది అయిన తర్వాత తీసేసుకొని ఉన్నారనుకో, చీజ్ మెల్ట్